మీ సామాజిక వర్గం చాలా స్వల్పమే. అంటే మీరు టికెట్ కావాలని ఏ ధైర్యంతో పోయాయి? ఒక కానిస్టేబుల్ అన్నా గెలుద్దామని పోతున్నావన్నా లోపలికి నువ్వు అని అడిగారు. ఖచ్చితంగా గెలిచి వస్తానన్నా, దాంట్లో అనుమానమే పెట్టుకోవద్దన్నా. సరే, పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీలో కంటిన్యూగా పనిచేస్తున్నారు. పార్టీకి మీరు ఏం చేశారు? పార్టీ మీకు ఏమి ఇచ్చింది? ప్రభుత్వం వచ్చింది, అధికారం వచ్చింది, ఏమైనా వ్యాపారాల్లో బిజీగా ఉన్నారా, లేకపోతే ఏమైనా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడానికి కారణం ఏంటి? గవర్నమెంట్ పార్టీ గుర్తిస్తుందని ఆలోచన ఉంది, కానీ ఇంతవరకు అయితే అవకాశం రాలే. ఏమైనా పాపంపేట ఇష్యూస్ ఏమైనా జరిగినాయా? ఎక్కువ పార్టీ మీద బాగా బ్లేమ్ అయింది కదా, పార్టీ మీద కావచ్చు. అప్పట్లో ఇష్యూ బాగా బ్లేమ్ చేశారు పార్టీని, వైసీపీ వాళ్ళు. ఇప్పుడు 6 కోట్లు తిన్నారు, 8 కోట్లు తిన్నారని ఆయన అభియోగం చేస్తున్నారు. ఆరోపణ ఎమ్మెల్యే గారి మీద కావచ్చు, మీ తెలుగుదేశం పార్టీ భారీగా వసూళ్లు చేశారనేది నేను చెప్తుండేది. ప్రకాష్ రెడ్డిని రమ్మనండి, విలేకరు రమ్మనండి, రెవెన్యూ వాళ్ళు రాండి. ఏముంది ఈ ఇష్యూ నేపథ్యంలోనే మీకు మీ ఎమ్మెల్యే వారికి కొంత గ్యాప్ ఉందన్నది ప్రచారం ఉంది, కానీ అది సేమ్ టైం ఇప్పుడు పార్టీ నుంచి ఏమన్నా ఆశిస్తున్నారా? నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఏమన్నా దేనికైనా కార్యకర్తలకు నాయకులకు మధ్య గ్యాప్ ఏర్పడుతుంది అన్న ఒక ఫీలింగ్ ఉంది, దానికి ఏమంటారు? ఏమో జనసేన వైపు ఏమన్నా చూస్తారో, సొంత సామాజిక వర్గం బలంగా ఉంది, నేను జనసేన వైపు ఏమైనా చూస్తాను అన్న ఒక వినికిడి కూడా వినిపిస్తుంది. రకరకాలలో వ్యక్తులు ఆలోచన విధానం, దానికి మనం సమాధానం చెప్పలేము. నాకైతే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జర్నలిస్ట్ రమేష్. రాజకీయాల్లో డబ్బు బలమో, లేదా కుల బలమో, లేదంటే రాజకీయ వారసత్వం, ఇవి ప్రస్తుతం నేటి రాజకీయాల్లో తప్పనిసరిగా మారాయి. కానీ కులబలం లేకపోయినా, పెద్దగా రాజకీయ వారసత్వం అంతగా కనిపించకపోయినా, ఆయన పోటీ చేసిన ఏ ఎన్నికల్లో కూడా ఓటమైతే చూడలేదు. దాదాపు ఆయన పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో విజయం సాధిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆయన ఎవరో కాదు, మేకల వేణుగోపాల్ అంటే చాలామంది గుర్తుపట్టరు, కానీ జెడ్పీటీసీ వేణుగోపాల్ అంటే మాత్రం అందరూ గుర్తుపడతారు. అనంతపురం రూరల్ మండల జెడ్పీటీసీ వేణుగోపాల్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. బాగున్నాను అన్న. ఇప్పుడు రాజకీయాల్లో చాలా వరకు డబ్బు బలం అన్నా ఉండాలి, కుల బలం అన్నా ఉండాలి, రాజకీయ బలం అన్నా ఉండాలి. ఇవేవీ లేకుండా అనంతపురం అతిపెద్ద మండలం, మీ రాప్తాడు నియోజకవర్గం సంబంధించి అనంతపురం అతిపెద్ద మండలం. ఈ మండలంలో జెడ్పీటీసీగా విజయం సాధించడానికి అప్పుడున్న పరిస్థితులు ఏంటి, ఏ విధంగా దోహదపడిందంటారు? నేను 2014లో పోటీ చేశాను. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు రాప్తాడు నియోజకవర్గం పరిటాల సునీతమ్మక్క గారు ఎమ్మెల్యేగానే ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఆ వద్దు అక్క దగ్గరికి పోయి అడగడం జరిగింది. మీరు అడిగినట్లే అక్కగారు కూడా అడిగారు. మీ సామాజిక వర్గం ఎంత ఉంది రూరల్లో, నువ్వు ఏ విధంగా టికెట్ ఆశిస్తున్నావు అని అడిగారు. అక్క, సామాజిక వర్గం అంటే 2-3 విలేజ్ల్లో మా సామాజిక వర్గం ఉంది, అంతకు మించి లేదు అన్నారు. కానీ ఏ విధంగా మీరు ఆశిస్తున్నారు టికెట్ అని అడిగారు. ఏ విధంగా గెలుద్దామని ఆశిస్తున్నారని అడిగారు. అక్కగారికి చెప్పా, అక్క అదంతా కాదు, మా తాత కానివ్వండి, ఇక్కడ స్థానికులము, మా ఫాదర్ అయితేనేమి పనిచేసాము. రూరల్ మండలం అంతా నేను కూడా గత కొద్ది కాలంగా రూరల్ మండలం అంతా తిరుగుతూ కార్యకర్తలతోనేమి ఓటర్స్తో మంచి సత్సంబంధాలు పెట్టుకున్నానని చెప్పడం జరిగింది. అవి సరిపోతాయా ఓట్లు పడడానికి? ఓట్లు వేస్తారనుకుంటున్నావా అని అడిగారు. అక్క, నా అభిప్రాయం అయితే ఖచ్చితంగా నేను గెలిచి వస్తా, మీకు నా మీద నమ్మకం ఉంటే ఖచ్చితంగా టికెట్ ఇవ్వండి, గెలిచి వస్తానని చెప్పి రావడం జరిగింది. అదేవిధంగా పరిటాల సునీతమ్మక్క గారు నా మీద నమ్మకంతో టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ ఇచ్చిన తర్వాత చాలా టైం దొరికింది నాకు. మెజారిటీగా రెడ్డి సామాజిక వర్గం అనంతపురం రూరల్ అత్యధికంగా ఉంది.
మీ సామాజిక వర్గం చాలా స్వల్పమే, అంటే పెద్దగా లేదు. మీరు అన్నట్టు 2-3 గ్రామాలు. అంటే మీరు టికెట్ కావాలని ఏ ధైర్యంతో వెళ్ళారు? అంటే మీ ఏ ధైర్యంతో వెళ్ళి నాకు టికెట్ కావాలి, నేను గెలవగలనన్న ఎక్కడి నుంచి మీకు ఆ ధైర్యం వచ్చింది? అడగడం ఓకే, మేడం గారు అట్లా రియాక్ట్ కావడం ఓకే. ఏ ధైర్యం అంటే మీకు ఒకటి ఉండాలి కదా, నేరుగా వెళ్ళి నేను టికెట్ నేను గెలవగలను అని ఏ ధైర్యంతో మీరు వెళ్ళగలిగారు? మీరు చెప్పినట్లు వాస్తవమేనా? అక్కడ రెడ్డి సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం ఎక్కువ ఉంది అనంతపురం రూరల్లో. ముఖ్యంగా అర్బన్ రూరల్ రెండు కలిసి 36 ఎంపీటీసీలు వస్తాయి. 98,000 ఓటర్స్ ఉంటారు. ఎస్. నేను నాకున్న పరిచయాలు, నా మంచితనం, నేను కూడా గతంలో 2001లో ఎంపీటీసీగా పనిచేశా. మా ఫాదర్ కూడా 1996లో ఎంపీటీసీగా పనిచేశారు. ఈ విస్తృతమైన పరిచయాలు, మా మంచితనము, మా ఫాదర్ మంచితనము, దానివల్ల నేను ప్రతి ఓటర్ని కలవడం జరిగింది. ముఖ్యంగా అప్పుడు పరిటాల శ్రీరామ్ కూడా ఫ్రెష్ గా రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆ అబ్బాయి శ్రీరామ్ కూడా నా కోసం ప్రచారం చేయడం జరిగింది. పరిటాల సునీతమ్మకి అయితేనేమి. ముఖ్యంగా మీరు అడుగుతున్నట్లు మీకు వచ్చిన అనుమానమే ప్రతి ఒక్కరికి వచ్చింది. నేను కౌంటింగ్ హాల్లోకి మార్నింగ్ 6కి అంతా వెళ్ళేటప్పుడు బయట ఒక కానిస్టేబుల్ అన్నా గెలుద్దామని పోతున్నావన్నా లోపలికి నువ్వు అని అడిగారు. ఖచ్చితంగా గెలిచి వస్తానన్నా, దాంట్లో అనుమానమే పెట్టుకోవద్దన్నా. ఈ రోజు కూడా ఎక్కడన్నా కనపడినా అన్నా నువ్వు గెలవు అనుకున్నా, మీ సామాజిక వర్గము లేదు నీకు, పోనీ రాజకీయంగా అంటే బలమైన అంటే ఎదుర్కొనే అంటే రౌడీయిజము కానివ్వండి, డామినేషన్ చేసే విధానము కాదు, ఈ మెతక విధానంతో మీరు ఎట్లాగే గెలుస్తారని అనుమానం ఉన్నా. కాకపోతే ఆ రోజు నుంచి నాకు పెద్ద మీ మీదన్న బంధువులు కూడా కొంతమంది అన్నారనమాట. మేము చూసాము, మా బంధువుల్ని విచారించుకున్నాము, అంటే ఎలక్షన్ అంటే కౌంటింగ్ ముందు మీరు ఓడిపోతారంటున్నారు అంటే నాకు నమ్మకం, ఖచ్చితంగా నేను గెలుస్తా, ప్రజలు నా మీద మా విశ్వాసం, 2 సార్లు ఎంపీటీసీగా పనిచేశాం, ఖచ్చితంగా గెలుస్తాననే నమ్మకంతో నేను పోయాను. ఆ దేవుని దయ వల్ల అనంతపురం రూరల్ ప్రజలు కూడా అంటే 11 ఎంపీటీసీలు అర్బన్ లో వస్తాయి, 25 రూరల్కి వస్తాయి. అందరూ సహకరించడంతో 21 ఎంపీటీసీ టీడీపీ గెలిచింది, 15 ఎంపీటీసీలు వైఎస్ఆర్ గెలిచింది. ఖచ్చితంగా నాకు 3,000 మెజార్టీ వచ్చింది. సామాజిక వర్గం కూడా ప్రతి ఒక్కరిలోనూ మీకు మీద అనుమానం ఖచ్చితంగా వచ్చింది. అందరినీ నివృత్తం చేస్తూ పరిటాల సునీతమ్మక్క గారు కూడా రాత్రంతా నిద్రపో అంటే మార్నింగ్ 6కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు ఎంపీటీసీలు అయ్యాయి. నైట్ అంతా మా కౌంటింగ్ జరిగింది. 6 గంటలకు నాకు డిక్లరేషన్ ఇచ్చారు. అప్పుడు ఇంటి దగ్గరికి పోతే చెప్పారు, నీ ఎలక్షన్ అంటే తర్వాత ఎమ్మెల్యే కౌంటింగ్ నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్ ఎట్లుంటుంది, రూరల్ వస్తే మాకు 96,000 అంటే నీకు అర్బన్ లో రూరల్ లో వచ్చి దగ్గర 60,000-65,000 ఓటర్స్ అప్పట్లో ఉండేటివి. ఆ ఓటర్స్ ఎలాగుంటుందనే ఆలోచనతో వాళ్ళు కూడా ఎలక్షన్ మీద నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్ కౌంటింగ్ ఉంటుంది, అది కూడా డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇక్కడ వచ్చే మెజార్టీ, ఇక్కడ వచ్చిన పరిస్థితిని బట్టి అప్పుడు 2014లో వీళ్ళకు అంటే ఎమ్మెల్యేకి వచ్చే మెజార్టీ కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీద ఒక టెన్షన్ మీలోనే కాదు అందరిలోనూ టెన్షన్ ఉండి ఉంటుంది అప్పట్లో. ఆ విధంగా నేను పరిటాల సునీతమ్మక్క, శ్రీరామ్ బాబు గారు కూడా ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఆసక్తిలో గెలవడం అనేది చాలా హ్యాపీ. రూరల్ మండలం నా మీద ఏదైతే నమ్మకం పెట్టుకొని పార్టీ చంద్రబాబు నాయుడు అయితే, సునీతమ్మక్క గారు అయితేనేమి టికెట్ ఇచ్చారో, నా మీద అదే విధంగా ప్రజలు కూడా నమ్మకం పెట్టుకొని ప్రతి ఓటర్ని, అప్పుడు కోర్టుకు వెళ్తారని కొద్దిగా టైం దొరికింది, ఆ టైంలో ప్రతి ఓటర్ని టచ్ చేశా. నేను ఖచ్చితంగా మీకు అండగా ఉంటా, ఏదొచ్చినా నేను ఉంటానని ప్రతి ఒక్కరిని ఎంపీటీస్తో పాటు నేను కూడా పోయి ఇది చేయడంతో ఖచ్చితంగా నాకు మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించారు. 2014 జెడ్పీటీసీ ఎన్నికలకు ముందు ఏ ఎన్నికల్లో మీరు పోటీ చేశారు? అంటే మీరు కావచ్చు, మీ ఫ్యామిలీ అంటే రాజకీయ నేపథ్యం లేదంటున్నారు. రాజకీయ నేపథ్యం అంటే మీ గ్రామానికి సంబంధించి, అంటే ఇప్పుడు పాపంపేట గ్రామానికి సంబంధించి అప్పట్లో మీరు కానీ మీ నాన్నగారు కానీ మీ ఎక్కడైనా పొలిటికల్ ఎంట్రీ ఉన్నదే, అప్పటి నుంచి ఉన్నారు? మేము పార్టీ పుట్టినప్పటి నుంచి మా ఫాదర్ టీడీపీ ఎన్టీఆర్ గారి అభిమాని. ఆయన అభిమానంతోనే మా తాతగారు అయితే, మా నాన్నగారు అయితేనే మా పార్టీ అభిమానంతో ఉన్నారు. తర్వాత 96లో మా ఫాదర్ నారాయణపురం 1, 2 అని 2 ఎంపీటీసీలు పంచాయతీ మాది. 2లో గెలిచారు మా ఫాదర్. అప్పట్లోనే మంచి 3,000 ఓట్లతో 1,500 మెజార్టీతో అప్పట్లోనే గెలిచారు. తర్వాత 2001లో
నాకు కూడా సేమ్ తర్వాత అదే ఎంపీటీసీగా పోటీ చేశాను. అప్పుడు మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. అక్కడ ఉన్న దాంతో నేను రాజకీయంగా మీ నాన్నగారు హయాం నుంచి కూడా మీ నాన్నగారు ఎంపీటీసీగా విజయం సాధించారు అక్కడ మీ గ్రామానికి సంబంధించి. తర్వాత మీరు ఎంపీటీసీకి పోటీ చేశారు. అంటే మీ నాన్నగారు అంటే వాళ్ళ పొలిటికల్ గా ఉన్నారని చెప్పేసి అట్లా పొలిటికల్ గా కంటిన్యూ అవుతున్నారా? ఇంకా మీకేమన్నా ఈ పొలిటికల్ గా ఉండాలా, ఇంకా ముందుకు వెళ్ళాలని ఏమన్నా రాజకీయాలలోకి రావడానికి ఎలాంటి పరిస్థితులు మీకు దారి తీసాయి? అంటే ఖచ్చితంగా పార్టీకి మా అవసరం ఆ రోజు. మా ఫాదర్ ఆ ఏరియాకి సంబంధించి మా ఫాదర్ టీడీపీ పుట్టినప్పటి నుండి అక్కడ ఆ ఏరియాలో లీడరు కాబట్టి మా ఫాదర్ తర్వాత అక్కడ ఎవరు బలమైన అభ్యర్థి అన్నప్పుడు మీ అబ్బాయికి పిచ్చుకుంటే అన్నప్పుడు మా ఫాదర్ కూడా వద్దు అన్నాడు. ఎందుకు, మనకి అవసరం లేదు రాజకీయాలు, ఏమొస్తుంది దీంతో, మనం ఏదన్నా ఇది చేసుకుందామని ఆలోచించారు. కానీ ఇక్కడ ఉన్న లీడర్స్ అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి అన్న వీణు ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో నిలబెట్టడం జరిగింది. అదే విధంగా మంచి మెజార్టీతో కూడా గెలిపించడం జరిగింది. పర్సన్ అప్పుడు అంటే ఎంపీటీసీగా గెలిచారు, మళ్ళీ అంతకు ముందు రెండోసారి ఎంపీటీ, మూడోసారి జెడ్పీటీసీగా కూడా గెలవడం జరిగింది. సరే, పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీలో కంటిన్యూగా పనిచేస్తున్నారు. పార్టీకి మీరు ఏం చేశారు? పార్టీ మీకు ఏమి ఇచ్చింది? పార్టీకి అంటే జెడ్పీటీసీగా టికెట్ ఇచ్చింది, గెలిచినారు, జెడ్పీటీసీ హోదా కల్పించింది. ఇంకా అంటే పార్టీ కోసం మీరు చేసిండే యాక్టివిటీస్ ఏంటి? పార్టీ ఏ పిలుపునిచ్చినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ నేను ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొన్నాను. 2001 నుంచి 2009 వరకు. తర్వాత పరిటాల సునీతమ్మకు వచ్చింది. అంతకుముందు ప్రభాకర్ చౌదరి, అంతకుముందు మాకు అనంతపురంలో నియోజకవర్గంలో ఉండేది. అనంతపురం నియోజకవర్గంలో ప్రభాకర్ చౌదరి అయితేనేమి, సైఫుల్లా అయితేనేమి, మహాలక్ష్మి అయితేనేమి, వీళ్ళ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం, సైకిల్ యాత్ర అయితేనేమి, ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా అక్కడున్న జనాల్ని మొబిలైజేషన్ చేసుకోవడము, వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చడము. నేను కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమానికి ముందుకెళ్ళాము. చంద్రబాబు నాయుడు గారు 2005లో ఓడిపోయిన తర్వాత 10 ఏళ్ళ పాటు పార్టీని నమ్ముకొని పార్టీ కోసమే పనిచేసాము. కాలువ శ్రీనివాసులు గారితో అయితేనేమి, ఎంపీగా ఉండేవారు, అన్నగారితో అయితేనేమి, అందరితోనూ కలిసి పార్టీ కోసం ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఖచ్చితంగా పాల్గొన్నాం. ధర్నాలు అయితేనేమి, సైకిల్ యాత్రలు అయితేనేమి, దేనికైనా ఆల్మోస్ట్ ఆల్ అన్ని యాక్టివిటీస్ లోనూ పార్టిసిపేట్ చేశారు. నాయకులతో కూడా మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తూ వచ్చారు అంటున్నారు. 2014 నుంచి 19 వరకు జెడ్పీటీసీగా మీరు చేసిన హయాంలో మీకు బాగా అంటే అప్పట్లో నా జెడ్పీటీసీ హయాంలో నేను అనంతపురంలో ఈ కార్యక్రమాలు చేశా, లేకపోతే అంటే ప్రభుత్వం వైపు నుంచి అంటే మీరు జెడ్పీటీసీ హోదాలో మీరు ఏ అంటే మీకు బాగా మర్చిపోలేదు, అంటే నేను పలాంది చేశాను అనే సాటిస్ఫాక్షన్ ఉండేది ఉంటుంది, అట్లాంటిది ఏమైనా ఉంది జెడ్పీటీసీగా ఉన్నప్పుడు? అనంతపూర్ రూరల్ అంటేనే ముఖ్యంగా తాగునీరు చాలా ఇబ్బంది ఉంటుంది. తాగే నీళ్ళు కానీ, సాగునీరు కానీ, తర్వాత కాలనీలు ఎక్కువ ఉంటాయి. రూరల్లో కానీ అర్బన్లో కూడా కొన్ని కలిసినాయి కాబట్టి కాలనీలు ఎక్కువ ఉంటాయి. అక్కడ కొట్టాలు వేసుకొని ఉంటారు, వాళ్ళకి పట్టాలు లేవు. తర్వాత కరెంట్ ఉండదు, తాగునీటికి సమస్య. దీంతో మాకు ప్లస్ అయింది ఏమంటే, నేను జెడ్పీటీసీ అయిన తర్వాత పరిటాల సునీతమ్మక్క గారు మినిస్టర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడంతో చాలా వరకు ప్రతి కాలనీలో నుంచి నా దగ్గరకు వచ్చేవాళ్ళు. నేను అక్కగారి దగ్గరికి తీసుకెళ్లి, అక్క ఈ కాలనీలకి పట్టాలు లేవు, ఇబ్బందికరంగా ఉందంటే అక్కగారు కూడా సహకరించి పట్టాలు కూడా శాంక్షన్ చేపించి పేదవాళ్ళకి చాలా మందికి, అంటే అక్కడ తెలుగుదేశం వాళ్ళు కొట్టాలు వేపించారా లేకుంటే ఇంకొకరా నా చూడుకోకుండా ప్రతిదీ సిబిఐ కానీ, సిపిఎం కానీ, ఎవరైనా కానీ అక్కడ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి సహాయం చేయడం జరిగింది. చెరువులు నించడం జరిగింది. తర్వాత ఫోల్స్ చాలా వరకు నాకు తెలిసి 2000 కరెంట్ లేనప్పుడు ఫోల్స్ ప్రతి గ్రామానికి తీసుకువెళ్ళడం జరిగింది. ముఖ్యంగా పాపంపేట ఏరియాలో అక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఉండేది అనమాట. డ్రైనేజ్ ప్రాబ్లంతో నీళ్లు ఎక్కడి పోవాలో తెలియదు. అంత మిట్టు రోడ్డు సైడ్ మిట్టు ఉంటుంది, అక్కడ అంతా తగ్గు ఉంటుంది. అది కూడా అది కొత్తగా ఏర్పడిన కాలనీ కాబట్టి ఇప్పుడు కూడా సేమ్ ప్రాబ్లం. అంటే ఎంత చేసినా డెవలప్మెంట్ ఇంకా ఎక్స్టెన్షన్ ఏరియా ఉంటుంది. అక్కడ తాగునీరు ముఖ్యంగా ఈ డ్రైనేజ్ రోడ్డు వ్యవస్థల్ని చేయడం జరిగింది. కొన్ని కాలనీల్లో తాగునీరు లేదంటే, ఉదాహరణకు మబ్బు కొట్టాలంటే అక్కడ కాలనీ ఉంది మనకి, అక్కడ తాగునీటికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంద్రజిత్ నగర్ అని అక్కడ ప్రజలు ఇబ్బంది పడితే ఖచ్చితంగా అక్కగారి దగ్గరికి
ముఖ్యంగా ఎస్సీ గారు జేఈ గారిని కూర్చోబెట్టుకొని 1కి 10 సార్లు తీసుకొని వచ్చి అక్కడ ట్యాంక్ ఏర్పాటు చేసి నీళ్ళు ఇవ్వడం జరిగింది. అదే కాకోకుండా చాలా మంది పేద స్కూళ్ళు పిల్లలకి వాళ్ళకి కావాల్సిన పాపంపేటలో నేను కూడా చదువుకున్నా. అక్కడికి సంబంధించి అప్పుడు తాగునీరు లేదు, కాంపౌండ్ కూడా లేకపోయిండేది. నేను జెడ్పీ నిధులు మండల నిధులు 2 కలుపుకొని అక్కడ సంపు కానీ తర్వాత ట్యాంక్ కానీ ఏర్పాటు చేసి దీని కింద కాంపౌండ్ వాళ్ళు కూడా చేయడం జరిగింది. నాకు మా ఏరియాలో గెలిపించినందుకు నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంది. మండలంలో ఎక్కడ జరిగినా ఏది ముఖ్యంగా తాగునీటి సమస్య మా పాపంపేట ఉంది. తర్వాత ఎస్కే యూనివర్సిటీ ఇక్కడ కూడా ఉందన్నమాట. అక్కడ కూడా చాలా సమస్య ఉంది. సునీతమ్మక్క 6 కోట్లతో సత్యసాయి ట్యాంకు తీసుకొని RWS లో పైప్ లైన్ ట్యాంకు శాంక్షన్ చేపించి ఇప్పించారు. ఈ పొద్దు ఆ ఏరియా వాళ్ళంతా నీళ్లు తాగుతున్నారంటే ఆ పొద్దు మా ఆధ్వర్యంలో సునీతమ్మక్క గారి ఆధ్వర్యంలో మేము అంత శ్రమ పడి తీసుకొచ్చింది. దానివల్ల ఈరోజు నీళ్లు తాగుతున్నారు. అది ఒక సాటిస్ఫాక్షన్ గా నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికీ ఇది ఏదో ఉన్నా ఒకటి చేయలేకపోయినా అనే ఫీలింగ్ ఉంది ఏమన్నా ఎక్కడన్నా కానీ? అంటే ఇన్నాళ్ళు ఉండి రాజకీయంగా ఉండగా ఎంపీటీసీగా చేశాను, జెడ్పీటీసీగా చేశాను. జెడ్పీటీసీ చేసిన తర్వాత కూడా నాకు అవసరం అప్పుడు ఇంకోటి జెడ్పీటీసీగా మీకు లక్కీ ఏంటంటే గవర్నమెంట్ ఉంది, మీ ఎమ్మెల్యే అప్పుడు మినిస్టర్, నీ హయాంలో నీ మండలంలో ఏదన్నా కొరత అంటే పలాంది చేయలేకపోయినా అనే ఫీలింగ్ అని ఖచ్చితంగా ఉందన్నా. నేను చెప్తున్నట్లు ఎస్కే యూనివర్సిటీకి కల్లా మోటార్ అవి శాంక్షన్ అయినాయి. ఈ పొద్దు కూడా పాపంపేట ఈ ఏరియా అంటే అక్కంపల్లి కామారపల్లి ఇటు సైడ్ ఈ పల్లెలన్నీ నీటి ఎద్దడి ఈ రోజు కూడా ఎదుర్కొంటున్నారు. ఆ రోజు మేము పరిటాల సునీతమ్మకు సత్యసాయి వాటర్ నిలబెట్టినా కూడా మరీ చొరవ తీసుకొని ట్యాంకులు పంచాయతీ నిధులతో కట్టించాము. కానీ సబ్సెంట్ గా రావట్లేదు, ఈ పొద్దు కూడా రావట్లేదు. కాబట్టి అదొక్కటి బాధ ఉంది. ప్రతి జనరల్ బాడీ మీటింగ్ లో నేను రైట్ చేసేవాడిని. కలెక్టర్ గారు ఏమండి ప్రతిసారి మీరు మీటింగ్కి వచ్చినప్పుడల్లా ఇది ఒక గొడవ చేస్తున్నారు, మీరు నా దగ్గర పర్సనల్ రండి నేను మాట్లాడతానని చెప్పారు. సో నేను ఆయన కలెక్టర్ గారిని కూడా కలిస్తే సరేనండి ఇది ప్రాబ్లము మాకి పైప్ లైన్ ఇలాగే వస్తుందన్న, మా ఏరియా నుంచే వస్తుంది టౌన్ కి మొత్తం వస్తుంది. అట్లాంటప్పుడు మాకు ఒక ట్యాంక్ ఎందుకు ఇవ్వకూడదు, ఒక పైప్ లైన్ ఎందుకు ఇవ్వకూడదు దాని నుంచి అని బాగా ఫైట్ చేసాం. ఇన్ఛార్జ్ మంత్రి గారితో మాట్లాడి ఇప్పిస్తానని చెప్పారు. అదే విషయం 2013లో అనుకుంటా వాటర్ విషయంలో అక్కడ మేము ధర్నా చేసేటప్పుడు అక్కడ గొడవ జరిగితే నాన్ బెయిలబుల్ వారెంట్ పెట్టి మమ్మల్ని మా మీద అరెస్ట్ వారెంట్ కూడా తీసుకొచ్చడం జరిగింది. ఏమంటే మనం యాంటిసిపేట్ బెయిల్ తెచ్చుకొని ఒప్పుకోకుండా సేవ్ చేయడం జరిగింది అన్న. ఖచ్చితంగా ప్రజల కోసం అయితే ఇబ్బంది పడ్డాం. ఆ తాగునీటి సమస్య ఇప్పటికైనా మా ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని సజల్ జీవన్ తర్వాత వైసీపీ గవర్నమెంట్ కూడా దాన్ని పట్టించుకుని దాఖలాలు లేవు. లేదు, ఆయన చెప్పి వచ్చాడు కానీ ఎక్కడ చేసింది ఎలక్షన్ హడావుడిలో పైప్ లైన్ వేసాడు కానీ అది సక్సెస్ కాలే. మళ్ళా ఎమ్మెల్యే అయిన తర్వాత సునీతమ్మక్క నేను చొరవ తీసుకొని అక్కడ గురువకొండ సైడ్లో పైప్ లైన్ రైతులు మా పొలాల్లో పోకూడదంటే అక్క నేను మాట్లాడి అక్కడ నుంచి పైప్ లైన్ కూడా వేయడం జరిగింది. ఆయన కూడా పైప్ లైన్ వేసాడు. ఎలా వేసాడంటే తొందరగాని వెనక్కి ముందర వెనక్కి చిన్న పైపులు ముందర వెనక లావు పైపులు వెనక వేసాడు. సో అది పనికి రాదని మరీ తీసేసి రివర్స్ కూడా వేయడం జరిగింది. ఆ ఫండ్స్ రాక కొద్దిగా ఇప్పటికి నిలబడింది. ఈసారి ఖచ్చితంగా అయిపోతుందని ఒక చిన్న ఆశ ఉంటాను. తాగునీటి ఇస్తే మాకు కూడా సాటిస్ఫాక్షన్. అదైతే ఎప్పటికీ నాకు మనసులో కొత్తకన్నా. ఎందుకంటే నా జనరల్ బాడీ మీటింగ్ 5 ఏళ్ళు తీసుకుంటే ప్రతి మీటింగ్ లోనూ అడిగేవాడిని తాగునీటి సమస్య మాకు తీర్చండి, మున్సిపాలిటీకి ఇంత వాటర్ వస్తుంది, మా ఏరియా నుంచి వచ్చేటప్పుడు మాకు నీళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు. ప్రభాకర్ చౌదరి అన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కగారు అయితే పాపం ప్రభాకర్ చౌదరి అన్న ఇంటికాటికి వెళ్ళి అన్న అని అడగడం జరిగింది. అమ్మ వాళ్ళు మాకు ప్రాబ్లం అవుతుందని ఆయన డిస్టర్బ్ చేసి కొంచెం అవకాశం కల్పిస్తే అది కవర్ అయిపోతా ఉండే. ఇంకొకటి ఈ మధ్య కాలంలో పార్టీలో యాక్టివిటీస్ బాగా తగ్గినాయి. అంటే ఎక్కడ కనిపించడం కానీ ఏమిటి ఇంత ముందున్నంత యాక్టివ్గా లేదు. అంటే ప్రభుత్వం వచ్చింది, అధికారం వచ్చింది, ఏమైనా వ్యాపారాల్లో బిజీగా ఉన్నారా లేకపోతే ఏమైనా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడానికి కారణం ఏంటి? ఎక్కువ కాలంలో ఎక్కువ ప్రమేయం తగ్గిపోయినట్లు అనిపిస్తుంది. అట్లేం లేదు కానీ మొన్నటి వరకు నేను కూడా యాక్టివ్గా ఉన్నా. గవర్నమెంట్ వచ్చింది, సంవత్సరం వరకు ఉన్నా. తర్వాత కొంచెం పర్సనల్ పని, ముఖ్యంగా పార్టీ కూడా
కొద్ది మంది అంటే మేము ఏం పని చేసామనేది రూరల్ మండలంలో ఖచ్చితంగా ఐడెంటిఫై ఉంటుంది. మా ఎమ్మెల్యే గారికి ఉంది, ఖచ్చితంగా ఇది ఉంటుంది. కానీ ఎక్కడో మరి మాకు చిన్న ఉదాహరణకి చెప్తా, ముద్రగడ పద్మనాభం గారు కొడుకుని ఒక ఇంటర్వ్యూ చేశారు. మీ ఫాదర్ లాస్ట్ లో ఏం చెప్పారు అని అడిగారు అనమాట. అడిగినప్పుడు ఆయన చెప్పాడు, మా ఫాదరు, నాయనా నువ్వు ఎక్కడ పదవుల కోసము దీనికోసం వెంటబడద్దు, నీలో సత్తువ ఉంటే ఖచ్చితంగా నీకు వస్తుంది అని చెప్పాడు. అని చెప్పినప్పుడు నేను కూడా ఫస్ట్ నుంచి అదే విధానము, నేను పని చేసుకుంటూ వెళ్తున్నాను, ఖచ్చితంగా నాకు వస్తుంది అని ఆలోచన ఉంది. ఏదైనా గవర్నమెంట్ పార్టీ గుర్తిస్తుందని ఆలోచన ఉంది. కానీ ఇంతవరకు అయితే అవకాశం రాలే, ఖచ్చితంగా వస్తుంది అనుకుంటున్నాను. కొద్దిగా పార్టీకి దూరంగా ఉన్నానంటే పర్సనల్ పని, తర్వాత కొంచెం డిస్టర్బ్ దాంతో కొద్దిగా. ఏమన్నా పాపంపేట ఇష్యూలు ఏమన్నా ఇష్యూస్ ఏమన్నా జరిగినాయా? పాపంపేట ఇష్యూ అంటే ఇంక అందరికీ తెలిసిందే అన్న. దాంట్లో దానివల్ల ఏమన్నా గ్యాప్ ఏమన్నా ఏర్పడిందని ఏమన్నా అనుకుంటున్నారా? అట్లేమీ కాదు, కానీ పాపంపేట ఇష్యూలో బాధ తగిందంటే సంబంధించి కొంచెం వాళ్ళకి సంబంధం లేని వాళ్ళు వచ్చి భూములు మావంటున్నారు. అది కొంచెం బాధ. వాళ్ళ భూమి వారసులే కావచ్చు, కాదన్నంలే, వాళ్ళ గతంలో అమ్ముకొని పోయారు. సోత్రియం ల్యాండ్స్ అవి, సోత్రియం ల్యాండ్స్ ఖచ్చితంగా దానికి సంబంధించిన రికార్డ్స్ అన్ని ఎవరు ఉన్నాయి ఏం కథ కొంచెం చూసుకొని చేసింటే బాగుండేదేమో. రాచూరు వాళ్ళు పార్టీకి దానికి సంబంధం లేదనుకోండి. ఎక్కువ పార్టీ మీద బాగా బ్లేమ్ అయింది కదా, పార్టీ మీద కావచ్చు, లోకల్గా అప్పట్లో ఇష్యూ బాగా బ్లైమ్ చేశారు పార్టీని, వైసీపీ వాళ్ళు. రాజకీయంగా వైసీపీ వాళ్ళు వాడుకున్నారు. కాకపోతే మా పార్టీకి శ్రీరామ్ బాబు అయితేనేమి, సునీతమ్మక్క గారు అయితే క్లారిటీ ఇచ్చారు, మనకి సంబంధం లేదు, ఇది ఏదన్నా ఉంటే నేను అండగా ఉంటానని కూడా చెప్పారు. దాని గురించి పార్టీకి దానికి సంబంధం లేదని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా పాపంపేట ఇష్యూలో అనుకుంటున్నారు. ఆయన ప్రకాష్ రెడ్డి దాన్ని ఇష్యూ చేస్తున్నాడు, అది కరెక్ట్ కాదు. ఉదాహరణకు ఆడ ఇండ్లు కొట్టేశారని ఆయన ప్రతిసారి చెప్తాడు. ఆ ఇండ్లు కొట్టేసినప్పుడు నేను కూడా పోయి అడ్డుపడినప్పుడు వాళ్ళకి ముందుగానే నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇది కూడా విషయం ఎందుకు అడగాల్సి వస్తుందంటే, మీరు ఆల్రెడీ జెడ్పీటీసీగా ఉన్నారు, మీరు అక్కడ లోకల్ గా ఉన్నారు, అందులో పాపంపేటలో నివసిస్తున్నారు. ఈ ఇష్యూల నేపథ్యంలో దాంట్లో ఎక్కడన్నా ఆ మరిగేమన్నా అంటుకుందా, లేకపోతే ఇట్లాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయనే ఉద్దేశంతో అడగాల్సి వస్తుంది అంతే. లేదు నా, దానికి దీనికి సంబంధం లేదు. ప్రకాష్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాను, ఇంతకుముందు నోటీసులు ఇచ్చారు, ఇంతకుముందు 68-9 సెంట్లకు సంబంధించి. ఆ పొద్దు ఇండ్లు కొట్టేస్తారన్నప్పుడు ఆయన ఎందుకు రాలేదు అక్కడికి? ఫస్ట్ టైం ఇండ్లు కొట్టేసిన తర్వాత అదంతా కూల్ చేసిన తర్వాత మట్టి వేసేసేటప్పుడు నేను స్టేటస్ కో తెచ్చానని వచ్చాడు. ఆ రోజు నేను పోయి నిలబడ్డాను. నేను పోతే ఒక 5-6 మంది మా టీడీపీ వాళ్ళు ఉన్నాం, అందరినీ తీసుకొని వచ్చి లోపల వేసేసి అది కొట్టేశారు. ఆ రోజు పరిటాల సునీతమ్మ చెప్తేనే కదా మేము కూడా అక్క దృష్టికి తీసుకెళ్ళి ఉంటాము. అక్క పోండి అంటేనే కదా మేము కూడా పోయి నిలబడి ఉంటాం, పార్టీకి అండగా నిలబడ్డాం. పరిటాల సునీతమ్మ అయితే, పరిటాల శ్రీరామ్ అయితేనే. కానీ ప్రకాష్ రెడ్డి ఆ రోజు వచ్చి నిలబడింటే ఆ రోజు నిలబడేది కదా. ఎప్పుడు ఇండ్లు కొట్టే అదంతా అయిపోయిన తర్వాత మరి ఆయన వచ్చి రాజకీయ ఉద్దేశం కోసం ఆయన చేశాడు తప్ప ఇంకోటి కదా. ఆ పక్కన 4 ఎకరాల చిల్లర డబ్బు తీసుకున్నాడు అంటున్నారు. దాంట్లో ఎక్కడ డబ్బు తీసుకున్నామో ఆయన చెప్పాలా? లేదు, నీకు అనుమానం ఉంది కదా, నేను కూడా ఏకీభవిస్తా, మీరు రండి, విలేకరు రండి, ఇంటింటికి వెళ్దాం, ఎంత డబ్బు ఇచ్చారు, ఇప్పుడు 6 కోట్లు తిన్నారు, 8 కోట్లు తిన్నారని ఆయన అభియోగం చేస్తున్నారు, ఆరోపణ ఎమ్మెల్యే గారి మీద కావచ్చు, మీ తెలుగుదేశం పార్టీ అంటున్నారు. రండి, ప్రతి ఇంటికి రిజిస్ట్రేషన్ చేయించాం, మేము రిజిస్ట్రేషన్ చేయించాం. అదొక కమిటీ చేసి భూమి ఓనర్ ని తీసుకొని వచ్చి ఆయన అయితే ఏ రోజు అయితే రిజిస్ట్రేషన్ ఎన్ని చేస్తాడో దానికి సంబంధించిన డబ్బు మేమే తీసుకొని పోయి ఆయనకి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తికి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎక్కడ కోట్లు మారాయి? ఇప్పుడు మేము మాట్లాడిందే, మీరు మాట్లాడేదే అబద్ధం. దాంట్లో ఎన్ని కోట్లు వచ్చాయి, ఏం కథ అనేది చూడండి. ఊరికినే బ్లైమ్ చేసి ఇప్పుడు పాపంపేట విషయంలో దొరికింది అనేసి మీరు ఎట్లా అంటే అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. దానికి సంబంధించి ప్రతి ఇంటికి వెళ్దాం, మీరు రండి, ప్రకాష్ రెడ్డిని రమ్మనండి, విలేకరు రమ్మనండి, రెవెన్యూ వాళ్ళు రండి, ఏమంటే ఇంకా ఎవరైనా ఉంటే అంతా పోదాం, ఇంటింటికి వెళ్దాం, మేము వస్తాం. ఇంటికి ఎంత డబ్బులు ఇచ్చారు,
భారీగా వసూళ్లు చేశారనేది అదే నేను చెప్తుండేది. మీరు అక్కడ లోకల్ గా ఉన్నారు, ప్రజాప్రతినిధిగా పార్టీలో ఉన్నారు. దాంట్లో కూడా ఉన్నాను నేను. ఆ స్థలంలో కూడా ఉన్నారు. స్థలంలో ఉన్నానంటే రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మేము కూడా ఉన్నాము. కమిటీ ఒక 5 మంది, సునీతమ్మక 5 మందిని వేసారు. దాంట్లో 5 మందిని వేసినప్పుడు దాంట్లో వాళ్ళు మాత్రమే, అందరూ కూడా ఇన్వాల్వ్ చేయలేదు. దాంట్లో డబ్బు ఇష్యూ దెబ్బతింటారు, మళ్ళీ పార్టీకి చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో తీసుకెళ్లి ఆ డబ్బుని ఆడే రిజిస్ట్రేషన్ తీస్తే అట్లే తీసుకుపోయి ఆయన లాడ్జ్ లో ఉంటే పెట్టేసి వచ్చాం. ఇప్పుడు నేను ఒక్కడే కాదు కదా, దానికి సంబంధించిన ముస్లిమ్స్ ఉన్నారు, అన్ని వర్గాలు ఉంటాయి. ఈ పొద్దుకు కూడా చెప్తున్నాను, మీరు రండి, ప్రతి ఇంటికి వెళ్దాం. అంతకంటే సాక్ష్యం అవసరం లేదు కదా ఆయనకి. వచ్చిద్దో మీరు చెప్పండి, మేము కూడా రాజకీయం వదులుకుంటాము, మా ఆస్తులు అమ్మి అంతకంటే డబ్బు ఎక్కువ తీసుకోంటే మేము ప్రజలకు కడతాం. మీకు ఇస్తాము, నువ్వు ప్రజలకు ఇస్తావో ఎవరికి ఇస్తావో అది నీ ఇష్టం. ఖచ్చితంగా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఎమ్మెల్యే గారి మీద 2019లో భ్రమలో పెట్టాడు, దాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ ఇష్యూలో 69 సెంట్లలో ప్రజలు కూడా బాధపడ్డారు. దాంట్లో అయితే మేము కూడా సారీ చెప్పుకోవాల్సిందే, తప్పదు. దాన్ని కోల్ చేశారు. అది ఏమైనా కోర్టు ఇష్యూ. ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, నేను కలెక్టర్ దగ్గరికి పోయాము, కలెక్టర్ గారు అందుబాటులో లేరు. ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, డిఎస్పి గారు వచ్చారు. అదే స్థలం నుంచి మమ్మల్ని తీసుకుని వచ్చి సాయంకాలం 8 వరకు పోలీస్ స్టేషన్ లో ఉంచారు. అదే ఫస్ట్ లో కూలగొట్టి ఇచ్చారని అపవాదం ఒకటి మీద పడినట్టుంది. అది కోర్టు ఆర్డర్, మేము ఏం చేయగలుగుతాము అని మా మీద కంటెంప్ట్ వేస్తున్నారు. మమ్మల్ని కలెక్టర్ గారు మేమంతా కోర్టుకి వెళ్ళాలా, పోయి చేతులు కట్టుకొని నిలబడాలా అన్నారు. అయినా మేము కూడా ఎక్కడా సహకరించలేదు. కానీ అది అవకాశం, అధికారంలో ఉన్న వాళ్ళని బురద చల్లడం అవకాశం కాబట్టి ఆయన అలా చేశాడు. నేను చెప్తున్నా, దాంట్లో కానీ ఎక్కడ డబ్బు తీసుకున్నారని ఆ అభియోగం ఎక్కడ చూపించింది. అది 69 సెంట్లు కొట్టేశారంటే రిజిస్ట్రేషన్ చేసుకునే మా ఫాదరే అప్పుడు ఈ 3 ఇండ్లు 4 ఇండ్లు మిగిలిచ్చారు, అంటే కొట్టుకోకుండా వాళ్ళకి బాపనోళ్ళు. ఆ బాపనోళ్ళతోనే మా ఫాదర్ వాళ్ళకి అప్పుడు రిజిస్ట్రేషన్ చేయించాడు. వెనకలో చెప్తే వాళ్ళు ఉన్నీలే అని పట్టించుకోలే. ఈ పొద్దు హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఆర్డర్ తీసుకొని డెమాలేషన్ ఆర్డర్ తెచ్చుకొని కంటెంప్ట్ చేశాడు. అయినా ఏదేదైనా కొట్టేయకూడదు, అది చాలా బాధాకర విషయం. ఈ ఇష్యూ నేపథ్యంలోనే మీకు మీ అమ్మాయి వరకు కొంత గ్యాప్ ఉందన్నది ప్రచారం ఉంది, కానీ అది అందులో దానికి సంబంధం లేదు. మేము దానికి దీనికి సంబంధం లేదు. నా పర్సనల్, నా కన్స్ట్రక్షన్ దానిలో ఏదో కొద్దిగా బిజీగా ఉండిపోయాను. దాంతో వేణు ఎందుకో రాలేదని మరి వాళ్ళు ఏమన్నా అనుకున్నారేమో తప్ప దీంట్లో మేము అభియోగం చేసేది ఏం లేదు. ఖచ్చితంగా దీంట్లో వాళ్ళ రాచూరోళ్ళు వచ్చినా, ఎక్కడ బోర్డులు నాటినా, ఎక్కడైనా కానీ మేము కూడా ఎక్కడ వాళ్ళకేం మద్దతు ఇవ్వలే కదా, రాచూరోళ్ళకి ఇవ్వలేదు. ఖచ్చితంగా పార్టీ కోసం నిలబడ్డాము. మేము కూడా సపోర్ట్ చేస్తేనే కదా, లేకోకుంటే నిలబడే పరిస్థితి ఉండదు కదా. సేమ్ టైం ఇప్పుడు పార్టీ నుంచి ఏమన్నా ఆశిస్తున్నారా? నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఏమన్నా దేనికైనా ప్రయత్నాలు ఏమన్నా జరుగుతున్నాయా? కూటమి ప్రభుత్వంలో అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? ఖచ్చితంగా 2000 నుంచి నేను, అంటే మా ఫాదర్ వదిలేసిన, నేను 2000 నుంచి యాక్టివ్గా ఉన్నా. పార్టీ గుర్తిస్తుందనే ఆశ ఉంది. పార్టీ గుర్తించి ఏ బాధ్యత ఇచ్చినా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం. పార్టీ మీద నమ్మకం ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారు అందులో సత్తా ఉంటే మన దగ్గర ఆటోమేటిక్ గా పదవులు వస్తాయి. ఖచ్చితంగా ఆ నమ్మకంతో చాలా మంది వస్తుంటారు. అన్న మీరు ఉంటే అట్లా ఉంటే ఎట్లన్నా. చాలా మంది సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. నాకు కరోనా టైంలో అయితేనేమి, 2014 నుంచి 19 ఉన్నప్పుడు ఈ మహిళలకు శ్రీమంతాలు అయితేనేమి, స్కూల్స్ అయితేనేమి, ఎవరైనా విద్య, ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా వచ్చినా కూడా మనకు చేతనైంది ఖచ్చితంగా చేస్తాము. చేసి అది ఇది దాంట్లోనే ఒక నిత్యం ప్రజలతోనే అందుబాటులో ఉంటాము. పదవిలో ఉన్నా లేకున్నా సేవా కార్యక్రమాలు అయితే కొనసాగించడం అయితే కంటిన్యూ చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు అన్నట్ల జెడ్పీటీసీ అంటే నేనే చెప్పుకుంటానికి, జెడ్పీటీసీ అంటే వేణుగోపాల్ అని అనుకుంటారు, కానీ ఎవరు వచ్చినా కూడా అదే ముద్ర పడిపోయింది. చెప్తాను, నేను మాజీ ప్రెసిడెంట్ కాదు అని చెప్పుకుంటాను. తెలుగుదేశం పార్టీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఏ విధమైన బాధ్యతలు, అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే మీరు సైలెంట్గా ఉన్నారు, ఏ విధమైన బాధ్యతలు అందుకోబోతున్నారు? అంటే ఎట్లాంటి పరిస్థితులే ఉండబోతుంది? తెలుగుదేశం పార్టీలో లీడర్లు చాలా వరకు
మీరు సీనియర్ నాయకులు, సీనియర్ కార్యకర్త స్థాయి నుంచి ఎంపీడీ స్థాయి నుంచి సీనియర్ స్థాయిలో మీరు పనిచేసినట్టు పార్టీ కార్యకర్త. ఇప్పుడు కార్యకర్తలకు నాయకులకు మధ్య గ్యాప్ ఏర్పడుతుంది అన్న ఒక ఫీలింగ్ ఉంది. దానికి ఏమంటారు? నాకు పార్టీలో గ్యాప్ అనేది అంటే నేను కొద్దిగా ఉండొచ్చు కానీ లీడర్స్ కానివ్వండి అందరూ నాతో టచ్లో ఉంటారు. నేను కూడా పార్టీ ప్రోగ్రామ్స్ ఇది కాకుండా ప్రతి దాంట్లోనూ నా ఫేస్బుక్ చూసుకున్నా, నా సోషల్ మీడియాలో చేసుకున్నా, పార్టీ లైన్లోనే ఉన్న, పార్టీ ఇది చేయను. ఖచ్చితంగా నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు, ఏం కథ అనేది. అలాగే చంద్రబాబు నాయుడు అయితేనే కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తుంది. దాని మీద నేను సోషల్ మీడియాలో కానివ్వండి ప్రతి దాంట్లోనే యాక్టివ్ ఉన్నా. మండలంలో ఎక్కడ పోయినా ఖచ్చితంగా చిన్న ఏదైనా సమస్యలు వస్తే పెద్దవాళ్ళ దగ్గరికి పోయినప్పుడు నా దగ్గరికి కార్యకర్తలు అయితేనే వస్తాయి, లీడర్స్ ఖచ్చితంగా వస్తుంటారు. వాళ్ళకి న్యాయం చేయగలిగే పరిస్థితి ఉంది, ఖచ్చితంగా చేస్తాము. అది డబ్బు సాయం అనే కాకుండా మానవతా దృష్టితో వాళ్ళకి చిన్న చిన్న అవసరాలు ఉంటాయి, అవి పెద్ద లీడర్లకి చెప్పుకోలేరు. అలాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము ఉంటాము, ఖచ్చితంగా చేస్తాం. మండలంలో ఒక పాపంపేట కాకుండా మండలం లెవెల్లో 35 గ్రామాలు, 25 పంచాయతీలు ఉన్నాయి. అంటే దాంట్లో అర్బన్ కొన్ని ఉంటాయి, 4 ఉన్నాయి, మిగతాటి 21 మన రూరల్కి ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చినా ఖచ్చితంగా జనాలకైతే మీరు ఎక్కడ దూరం అయింది లేదు. ఖచ్చితంగా జనాల్లోనే ఉన్న పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా కార్యకర్తలకి లోకేష్ గారు చెప్తుంటారనమాట. అంటే క్లస్టర్లు, యూనిట్లే, అంటే ఆయన్ని తప్పు పట్టాలనేది కాదు కానీ నా ఉద్దేశం. వాళ్ళతో పాటు లీడర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళని విస్మరిస్తే పార్టీకి కూడా దెబ్బ ఉంటుంది. ఖచ్చితంగా పార్టీని లీడర్స్ కూడా గుర్తిస్తారనే ఆశ ఉంది. ఖచ్చితంగా నేనైతే పార్టీ పదవులు నాకు పెద్దగా వచ్చిండేది అయితే లేదు కానీ నేను ప్రజలతో ఎన్నుకోబడ్డవాడిని, ప్రజల దగ్గర ఉన్నాను. నామినేటెడ్ పోస్టులు కానీ ఇంతవరకు నాకు ఏది ఆశించలేదు, రాలేదు. ఎంపీటీసీ గెలిచినారు, జెడ్పీటీసీ గాను పనిచేశారు, ఉన్నాం తప్ప ఎక్కడ నాకు నామినేటెడ్ పోస్టర్స్ కానీ పార్టీ పదవులు కూడా పెద్ద వచ్చిండేది ఏం లేదు. అయినా కూడా పార్టీ కోసం ఒక కార్యకర్తగా, ఒక నిబద్ధత గల తెలుగుదేశం కార్యకర్తగా ఖచ్చితంగా పనిచేస్తున్నా. దాంట్లో అయితే ఆలోచన లేదు. నేను దూరంగా ఉన్నా ప్రచారం చేస్తున్నారు అంత తప్పితే నేనైతే పార్టీకి అయితే జరిగింది అయితే లేదు. ఇంకొక ఆలోచన కూడా నాకు రాదు. అనవసరంగా సరిపోని వాళ్ళు కొద్దిమంది ఉంటారు, చెప్తూ ఉంటారు. ఏమో జనసేన వైపు ఏమన్నా చూస్తారా? సొంత సమాజ వర్గం బలంగా ఉంది, నేను జనసేన వైపు ఏమైనా చూస్తాను అన్న ఒక వినికిడి కూడా వినిపిస్తాను అన్న. నేను ఈ పొద్దే కదన్నా, మేము ప్రజారాజ్యం చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కూడా ఆ రోజు అంతా పార్టీ చూశారు. మేము ఆ రోజు వెళ్ళలే, మా ఫాదర్ అయితేనేమి, మేమైతేనేమి. ఈ పొద్దు జనసేన పార్టీ పెట్టారు, అదే నిబద్ధతతో పార్టీ కోసం పనిచేస్తున్నాం, పార్టీలోనే ఉన్నాం తప్ప ఎక్కడ వేరే వైపు లేదు. రకరకాల వ్యక్తులు ఆలోచన విధానం, దానికి మనం సమాధానం చెప్పలేము. నాకైతే అలాంటి ఉద్దేశం ఏం లేదు. ఖచ్చితంగా పార్టీ నిబంధన ప్రకారం పార్టీ దానికి అనుసరించే ఉంటాం. కష్టకాలంలో పార్టీకి నిలబడ్డాము, అధికారంలో ఉన్నప్పుడు పార్టీ మమ్మల్ని గుర్తించలేదే అనే చిన్న బాధ తప్ప ఇంకా వేరే ఏమి లేదు. మాకు కూడా అదే అధికారంలో లేనప్పుడు విపరీతమైన కార్యక్రమాలు చేసి ప్రోగ్రామ్ చేసి తీరా అధికారం వచ్చిన తర్వాత సైలెంట్ గా ఉండడం వల్లనే ఈ గ్యాప్ ఏర్పడింది అన్నది ప్రధానంగా వినిపిస్తున్నది. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అయితేనేమి, లోకేష్ గారు వచ్చినప్పుడు అయితేనేమి, మా రూరల్ మండలంలో పరిటాల సునీతమ్మక పర్యటించినప్పుడు అయితేనేమి, ప్రతి దాంట్లోనూ నా పాత్ర ఉంటుంది. ప్రతి దాంట్లో ప్రతి కార్యక్రమంలో నేను ఉంటా. నా చేతనైనంత వరకు నేను చేసుకుంటూ వెళ్ళాను, ఎక్కడ ఇది కాలేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు నంద్యాలలో అరెస్ట్ చేసేటప్పుడు కళ్యాణ్ రాయదుర్గం నుంచి వచ్చినప్పుడు కాలువ శ్రీనివాసులు అన్న బండిలో ఉన్నాడు. అన్న ఇట్లా మేమంతా కార్యకర్తలు నిలబడినాము, నిలబెట్టండి అన్న అంటే బండి పాపంపేటలో నిలబెట్టి మాట్లాడించి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. ఆయన అరెస్ట్ అయినప్పుడు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ఆయన బయటకు వచ్చేంత వరకు మాకు కూడా చాలా బాధ వేసింది. ఆయనతో పాటు మేము కూడా జైల్లో ఉన్నట్లే ఫీల్ అయ్యాము. కాబట్టి ఇంత మేము చేసినప్పుడు నాకు ఇంత సీనియారిటీ, ఇంత అభిమానం పెట్టుకొని నేను పార్టీ మారడం అనేది జరగదు. ఉదాహరణకి పూల నాగరాజు గారు చైర్మన్ ఉన్నప్పుడు
జిల్లా పరిషత్లో ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టినప్పుడు ఆయన సహకారంతో నేనే దాన్ని ముందరుండి చేపించడం జరిగింది. తర్వాత వెనకల కాంప్లెక్స్ కట్టేయడం జరిగింది, ఎన్టీఆర్ కాంప్లెక్స్ అని. ఎన్టీఆర్ కాంప్లెక్స్ తీర్మానం చేశామనే ఒక ఉద్దేశంతో వైఎస్ఆర్ 5 ఏళ్ళు దాన్ని ఓపెనింగ్ చేయకోకుండా అలాగే పెట్టారు. ఇప్పుడు ఏదో టీడీపీ వచ్చిన తర్వాత లోకల్ ఎమ్మెల్యే గారు వాళ్ళు మాట్లాడి ఇప్పుడు ఏదో రెడీ చేస్తున్నారు తప్ప ఎన్టీఆర్ కాంప్లెక్స్ అని పెట్టి ఇంత పార్టీ కోసం ఇంత నా చేతనైనంత వరకు నేను కూడా పార్టీగా ఖర్చులు అయితేనేమి అన్నీ పెట్టుకొని నేను పార్టీ మారుతాననేది అవివేకం. ఖచ్చితంగా నేను పార్టీలోనే ఉంటా. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఖచ్చితంగా ఈ రోజు లేకుంటే రేపైనా నాకు గుర్తింపు వస్తుంది అనే ఆలోచనతో ఖచ్చితంగా ఉన్నా. ఏ బాధ్యత చిన్నది ఇచ్చినా పెద్దది ఇచ్చినా పార్టీకే కట్టుబడి ఉంటా, పార్టీలోనే పనిచేస్తాం. ఎవరు ఒకవేళ బలాత్కారంగా మెడబెట్టి తొప్పినా కూడా పోయే ప్రసక్తే లేదు, ఇంట్లో అయినా ఉంటాం తప్ప పార్టీ మారే ప్రసక్తే లేదు. మాజీ జెడ్పీటీసీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వేణుగోపాల్ గారు చెప్తున్న విషయం ప్రధానంగా పార్టీలో గ్యాప్ వచ్చిందనో ఇంకోటో ఎటువంటి అనుమానాలకు తావలేదు. పార్టీ కోసం పనిచేయడం మా నాన్నకాలం నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నాం. తాను కూడా పూర్తి స్థాయిలో పార్టీలో కంటిన్యూ కావడమే తప్ప వేరే ఆలోచన కానీ ఇట్లాంటి పరిస్థితులు ఏమీ లేవని ఆయన చెప్తున్నారు. పార్టీ కోసం మెడబట్టి బయటికి దొబ్బినా మేము బాం, అవసరం అయితే ఇంటికాడు ఉంటాం కానీ వేరే దానికైతే పోం. పదవులు వచ్చినప్పుడు వస్తాయి, గుర్తిస్తారన్న ఒక ఆశతో ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు.